క్యారెక్టర్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆ క్యారెక్టరే హీరో హీరోయిన్ ఆఫ్ ద మూవీ. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ దిస్ మూవీ. ఏదో పెట్టాలని అలా ఏం ఉండదు. అండ్ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మూవీస్ అనేది ఈజ్ డెఫినెట్లీ ఇంపాక్ట్ఫుల్ ఆన్ ద సొసైటీ అండి. అలాంటి మూవీస్ కొంచెం ఏదన్నా థాట్ ప్రొవోకింగ్గా కానీ ఏదన్నా ఉంటే ఇట్స్ లైక్ ఎ డబుల్ ధమాకా, వెరీ డిలైట్ఫుల్. అలాంటి జోన్లోకి వచ్చేదే మా మూవీ దండోరా. అలా అని ఒక ప్రీచీ మూవీగా కూడా ఉండదు. ఎంటర్టైన్ చేస్తూనే ఇట్ విల్ మేక్ అస్ థింక్ అబౌట్ దట్. సో ఆ జోన్లోకి వస్తుంది. అండ్ మనం డైలీ లైఫ్లో దెర్ ఈజ్ అ టాపిక్ విచ్ మనం చాలా సైడ్ లైన్ చేసేస్తాం. దానివల్ల చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినా మన కంఫర్ట్ జోన్కి కొన్ని టాపిక్స్ అన్నీ అంత అడ్రస్ చేయం. సో దండోరా చాలా వెరీ థాట్ ప్రొవోకింగ్గా అలా అడ్రస్ చేస్తుంది. అండ్ నాకు ఈ మూవీ హాఫ్ ఆఫ్ ద మూవీ అయిపోయినాక నాకు నరేషన్ చెప్పారు. అండ్ దెన్ మూవీ విన్న వెంటనే వాట్ ఐ రియలీ లైక్ దిస్ అంటే ఒక అంత సెన్సిబుల్ సబ్జెక్ట్ని ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్తున్నారు. అండ్ నా రోల్ కొంచెం చిన్నదే, బట్ ద వే హీఈస్ అటెంప్టింగ్ అనేది నాకు చాలా నచ్చింది. అండ్ దట్స్ వై ఐమ్ హియర్ టుడే.